ఏమైంది రూపా? కాల్ చేస్తుంటే తీయట్లేదు. సూర్యకి ఎలా ఉంది? ఏం లేదమ్మా, చూసుకోలేదంతే. నాన్నకి ఏ ప్రమాదం లేదమ్మా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారంట. సూర్యకి ఎలా ఉందోనని చాలా భయపడిపోయాను రూపా. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి ఆ భయం ఇంకా ఎక్కువైపోయింది. సూర్యకి ప్రమాదమేవే లేదని వినే వరకు నా ప్రాణంలా లేదు రూపా. అమ్మగారు, మీరు రావడం వల్లే ఇదంతా జరిగిందని విజయాంబిక, దీపక్లు మీ మీద బురద చల్లారు. అదేం కొత్త కాదు కదా రాజు. ఇదంతా నా కర్మ. రాజు, అమ్మగారు, వాళ్ళ నాటకాలు ఇంకెన్ని రోజులు? ఇంకొన్ని రోజులే. ఆ రాఘవ వచ్చి పెద్దయ్య గారి ముందు నిజం ఒప్పుకుంటే అప్పుడు మీరేంటో పెద్దయ్య గారికి అర్థం అవుతుంది. నాకు తెలిసి రాఘవని ఆ జీవనే కిడ్నాప్ చేసుంటాడు. రేపే వెళ్ళి వాడి సంగతి చూస్తాను. రాఘవని ఎక్కడ దాచున్నా నేను తీసుకొస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది రాజు. అమ్మగారు, బంటి ఎలా ఉన్నాడు? నువ్వు లేనందుకు కొంచెం బెంగ పెట్టుకున్నాడు. కానీ మేమంతా ఉన్నాం కదా రాజు. బంటి గురించి నువ్వేం కంగారు పడకు. అలాగే అమ్మగారు. సరే రాజు, ఉంటాను. అమ్మా, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మాయి గారు, రేపు ఉదయాన్నే జీవన్ దగ్గరికి వెళ్ళి వాడంతు తేలుద్దాం. జీవన్ నాకు 2 పనులు అప్పగించాడు. ఒక్క పని కూడా చేయలేకపోయాను. పైగా రాజు, రూపలకి మూలికల గురించి ఏదో అనుమానం వచ్చినట్టుంది. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. బుజ్జి తల్లి, ఆగవే బుజ్జి తల్లి. బుజ్జి తల్లి, ముందు నుంచి ఊర్వశలా ఉన్నావు. నీ అందం చూస్తుంటే నా కళ్ళు గిరా గిరా తిరుగుతున్నాయి. గొర్రె మాట్లాడడం ఏంటి? చిలక మాట్లాడితే ముద్దుగా చూస్తారు, మేం మాట్లాడితే వింతగా చూస్తావేంటి బుజ్జి తల్లి? నేను బుజ్జితల్లా? హే, నేను బుజ్జితల్లనేంటి? అవును, నువ్వు నా బుజ్జి తల్లివే. నన్ను నమ్మించి మోసం చేసిన నా రేణుకని వెతుక్కుంటూ వెళ్తుంటే నా మనసు నీ వైపు నడిచింది. నిన్ను వెనక నుండి చూసినప్పుడే నా గుండె వేగంగా కొట్టుకుంది. నీ ఫేస్ చూశాక నా మతి పోయిందనుకో. ఏంటి నువ్వు అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్నావు? అచ్చంగా మనిషిలాగే పులిహార కలుపుతున్నావు. మనుషుల్లో కొంతమంది గొర్రెలు ఉన్నట్టే గొర్రెల్లో నేను మనిషిని. అందుకే రేణుక నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు నన్ను నీ వెంట పడేలా చేసుకున్నావు. ఈ ప్రయాణం ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు. అమ్మో, గతంలో నా వెంట పడిన వాళ్ళు ఎవరైనా చచ్చి ఈ గొర్రెలకు దూరారా ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు బుజ్జి తల్లి? నా మనసులో ఉన్న రేణుకని ఆ దేవుడు కూడా మరిపించలేకపోయాడు. నువ్వు మరిపించావు. ఇక నుండి నువ్వే నా దేవతవి. ఈ రోజు చాలా మంచి రోజు అంట. వెళ్ళి పెళ్లి చేసుకున్న పదబుజ్జి తల్లి. పదబుజ్జి తల్లి. అమ్మో, ఈ గొర్రెంటి మాట్లాడమే కాకుండా పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. బుజ్జి తల్లి ఆగు, బుజ్జి తల్లి. బుజ్జి తల్లి ఆగు, ఆగు బుజ్జి తల్లి. ఏ బుజ్జి తల్లి, ఈ రోజైతే తప్పించుకున్నావు. నా జీవితంలో నుంచి ఇక తప్పించుకోలేవు. మన పెళ్లి ఫిక్స్. రాఘవ ఎక్కడున్నాడని వెతకాలి రాజు. రాఘవ ఎక్కడున్నాడో తెలియదు అమ్మాయి గారు. కానీ ఆ జీవాన్ని దొంగచాటుగా ఫాలో అయితే రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. ఎందుకంటే రాఘవని కిడ్నాప్ చేసింది జీవనే కాబట్టి వెంటనే మనం జీవన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు రాధిక? అసలు ఏమైంది నీకు?
కనీసం సంతకం పెట్టించడం కూడా నీ వల్ల కాలేదా? ఆడ తలుచుకుంటే యుద్ధాలు చేయించగలదు, యుద్ధాలు ఆపగలదు అంటారు. అలాంటిది నువ్వు చిన్న సంతకం కూడా చేయించలేకపోయావా? అది కాదు జీవన్, ఇందులో నా ప్రయత్న లోపం ఏమీ లేదు. నా ప్రయత్నం పర్ఫెక్ట్ గానే జరిగింది. నువ్వు చెప్పినట్టే ఫైల్తో విరూపాక్షి వచ్చింది. తను తెచ్చిన ఫైల్లోనే మన డాక్యుమెంట్స్ కూడా పెట్టి సూర్యప్రతాప్ ముందుంచాను. కరెక్ట్గా సంతకం పెట్టే సమయానికి పైనుంచి పూలకుండి ఒకటి సూర్యప్రతాప్ రైట్ హ్యాండ్ మీద పడింది. అంత కరెక్ట్గా సంతకం పెట్టే టైంలోనే ఎలా పడింది? సంతకం చేయకుండా ఆపడానికి ఆ రాజు రూపంలో ఏమైనా చేసుంటారా? వాళ్ళు చేయలేదు జీవన్. అసలు ఎవరు చేశారో ముందు నాకు కూడా తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది ఆ ఘనకార్యం చేసింది దీపక్ అని. సంతకం చేయకుండా ఆపాల్సిన అవసరం వాడికేమొచ్చింది? అసలు వాడు మన పార్టీయా, ఆ సూర్యప్రతాప్ పార్టీనా? కారు ఉందంటే వాడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి గారు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. అందులో మన డాక్యుమెంట్స్ ఉన్న సంగతి దీపక్కి తెలీదు జీవన్. విరూపాక్షి ఇచ్చిన హామీలు నెరవేరకూడదనే దీపక్ అలా చేశాడు. దీపక్ ఎప్పుడు అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా మనకే తుంది. చా వశీకరణ మూలికలు. ఈ మూలికలు తినగానే మాధవి మాధవి అని నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. సంతకం సంగతి సరే, అసలు వశీకరణ మూలికలు ఎందుకు తాగించలేకపోయావు? అది కూడా నా ప్రయత్న లోపం లేదు జీవన్. సూర్యప్రతాప్కి తినిపిద్దామని వెళ్తుంటే చూసుకోకుండా అరటి తొక్కని తొక్కి జారి కింద పడ్డాను. అప్పుడు ఆ మూలికలు కలిపిన ఉగాది పచ్చడి కూడా కింద పడిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా రాజు రూపలే చేసుంటారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళు కాదు జీవన్. ఆ అరటి తొక్క వేసింది దీపక్ కొడుకు దీపు. అసలు ఈ అబ్బా కొడుకులకి ఏమైంది? వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? బంగారం లాంటి అవకాశం ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అవుతుంది అనుకున్నాను. రెండు ఫెయిల్ అయ్యాయి. సూర్యప్రతాప్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కేవలం నీలాంటిదాన్ని నమ్ముకోవడం వల్లే నేను ఫెయిల్ అవుతున్నాను. సూర్యప్రతాప్ని నీ వైపు తిప్పుకోవడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వేరే వాళ్ళని దించుతా. ఎవరితో మాట్లాడుతున్నావు జీవన్? జీవాన్, నువ్వు టెన్షన్ పడుకో. నువ్వు టెన్షన్ పడితే దొరికిపోతావు. బీ కూల్ జీవాన్, బీ కూల్. ఫోన్లో మాట్లాడుతున్నాను. అయినా నేనెవరితో మాట్లాడితే మీకెందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారు? ఎందుకంటే మాకు కావాల్సిన రాఘవ్ని నువ్వు బంధించావు కాబట్టి. అంటే వీళ్ళొచ్చింది నా మీద అనుమానంతో కాదా, రాఘవ్ని వెతుక్కుంటూ వచ్చారా? అప్పుడు రాఘవ్ని బంధించింది నిజమే, కానీ ఇప్పుడు కాదు. రేయ్, అబద్ధాలు చెప్పకు. రాఘవ్ నువ్వే బంధించావని నాకు తెలుసు. ఒక్క రాఘవనే కాదు, నాకు సంబంధించి మిస్ అయిన వాళ్ళందరినీ నువ్వే బంధించావు.
మీరు చేసిన పాపాలు బయటపడతాయని మందారాన్ని బంధించావు. నా మీద అమ్మాయి గారి మీద పగ తీర్చుకోవడానికి నా కొడుకు బంటిని బంధించావు. ఇప్పుడు విజయాంబిక దీపక్ని కాపాడడానికి రాఘవను బంధించావు. నా బిడ్డని కిడ్నాప్ చేసిన రోజే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండాల్సింది. కానీ రాఘవను అడ్డు పెట్టుకుని బతికిపోయావు. ఇప్పటికీ నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం రాఘవ నీ దగ్గర ఉండడమే జీవన్. కదా కర్ణుడి చావు కవచకుండలాలో ఉన్నట్టు, మాయల పకీరు చావు చిలకలో ఉన్నట్టు నా చావు రాఘవలో ఉందని మీరే చెప్తున్నారు కదా. సో రాఘవ దొరకనంత వరకు మీరు నన్నేం చేయలేరు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. రాఘవని కిడ్నాప్ చేసింది నేనే. రాయ్, రాఘవన్ ఎక్కడ దాచావరా? రాజు వీణ్ణి ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు రాజు? 4 తగిలిస్తే అప్పుడు చెప్తాడు. రేయ్, మర్యాదగా రాఘవ ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. కూల్ రాజు, కూల్. మీరు కొట్టినా చంపినా రాఘవ ఎక్కడున్నారో తెలుసుకోలేరు. రాఘవతో నేను చేరాలనుకున్న గమ్యాన్ని మీరెవ్వరూ ఆపలేరు. రేయ్, మీరు మా నాన్నని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు, చంపాలని కూడా చూశారు. అవన్నీ తెలిసినా ఆయన ఊరుకున్నారు. కానీ ఒక్కసారి మా నాన్నకి రాఘవ ఎదురయ్యి ఒక్క నిజం చెప్పిన రోజు నువ్వు, నీతో చేతులు కలిపిన మా అత్తయ్య దీపక్లు ప్రాణాలతో ఉండరు. ఇది మాత్రం గుర్తుంచుకో. ఇంకా రాఘవ్ మ్యాటర్ అంటావా? అది మేం చూసుకుంటాం. రాజు, వీణ్ణడిగి వేస్ట్ రాజు. మనం రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నిలబెట్టి అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. పదరాజు. అమ్మయ్యా, వాళ్ళు నన్ను చూడలేదు. చూసావా వాళ్ళ పొగరు? ఆ పొగరు దించాలని నిన్ను రంగంలోకి దించాను. కానీ ఏం లాభం? సముద్రాన్ని మనం ఈదాలంటే అది ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈదగలం, వేటాడగలం, ఏదైనా చేయగలం. వన్స్ సముద్రంలో అలలు చెలరేగాయంటే మనం సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. సారీ జీవన్, ఈ ఒక్కరోజుకి టైం ఇవ్వు. నేను ఎలా అయినా మన డాక్యుమెంట్స్ మీద సూర్యప్రతాప్తో సైన్ చేపిస్తాను. నమ్మమంటావా? నన్ను నమ్ము జీవన్. నేను ప్రాణంగా చూసుకుంటున్నా నా బిడ్డ మీద ఒట్టు. నేను ఖచ్చితంగా సైన్ చేపిస్తాను. నన్ను నమ్ము. సరే అయితే ఈరోజు నీకు టైం ఇస్తున్నాను. సంతకం పెట్టిస్తే నీకు చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. పెట్టించకపోతే ఖచ్చితంగా పెట్టిస్తాను. సంతకమయ్యాక ఆ సంతకంతో సూర్యప్రతాప్ని చూసుకొని ఎగురుతున్న ఆ రాజు రూపల్ని, వాళ్ళ కుటుంబాల్ని రోడ్డుకి ఈడుస్తాను. ఇలా జరిగిందేంటి రాజు? జీవన్ దగ్గరికెళ్తే రాఘవ ఆచూకీ దొరుకుతుందేమో, రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నించోబెట్టచ్చు అని చాలా ఆశపడ్డాను. కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. రాఘవని జీవన్ దాయకపోతే రాఘవ్ని ఎవరు దాచినట్టు రాజు? రాఘవ ఎక్కడున్నట్టు రాజు? అసలు రాఘవ మనకి దొరుకుతాడా రాజు? ఖచ్చితంగా దొరుకుతాడు అమ్మాయి గారు. కానీ ఇప్పుడు వాడు జాగ్రత్త పడతాడు. రాఘవన్ వేరే కొత్త ప్లేస్లో కొత్త మనుషుల్ని కాపలా పెట్టి దాచాడేమో అనిపిస్తుంది.
రాఘవ దొరకడేమోనని మీరు కంగారు పడకండి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? కొంచెం పర్లేదు. థ్యాంక్ గాడ్. యూ క్యారీ ఆన్. పదరాజు. అమ్మాయి గారు, ఆ చెప్పులు ఆ బ్యాగ్ రెండు సేమే అమ్మాయి గారు. డౌటే లేదు రాజు. జీవన్ ఇంటి దగ్గర ఉన్న చెప్పులు బ్యాగు ఇవే. ఏయ్. ఏయ్, ఆగండి 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 ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఏమైంది? మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఇంటి దగ్గర నుంచి. ప్లీజ్ మీరు తప్పుకుంటే నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను. మీ వర్క్ చేసుకుంటుంటారా లేదా జీవన్ చెప్పిన వర్క్ చేసుకుంటుంటారా? కొంపతీసి నేను జీవన్ మాట్లాడుకున్నది వినేసారా ఏంటి? అలా ఏమయ్యుండదులే. నేను జీవన్ మాట్లాడుకోవడం వీళ్ళు వినుంటే అక్కడే రెడ్ హ్యాండెడ్గా నన్ను పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకోలేదు అంటే వీళ్ళేదో రాయేస్తున్నారు. దొరకకూడదు. ఏం ఆలోచిస్తున్నారు మేడం? మీరు చెప్పిన జీవన్ ఎవరా అని ఆలోచిస్తున్నాను. అది తెలివితేటలు ప్రదర్శించకండి. 1 గంట క్రితం మీరు జీవాన్ని కలిశారు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు జీవన్ ఎవరో చెప్పండి ముందు. మీరు అడుగుతున్న గంట ముందు నేను నా బాబుని దింపడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే స్కూల్లో అడిగి కనుక్కోండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇందాక ఈ బ్యాగు, మీ చెప్పులు జీవన్ ఇంటి దగ్గర చూసాం. నన్ను చూసారా? ఈ బ్యాగ్ని పోలిన బ్యాగ్లు, నా చెప్పుల్ని పోలిన చెప్పులు చాలా ఉంటాయి కదండి. మీరిద్దరూ ఏదో పొరపాటు పడుతున్నారు. ఇంకొకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకునండి. ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం చేపించాలి. మీరిద్దరూ తప్పుకుంటే నేను వెళ్తాను. ప్లీజ్. వీళ్ళప్పుడే కనిపెట్టేశారు. వీలైనంత తొందరగా జీవన్ చెప్పిన సంతకాలు చేయించేసి వెళ్ళిపోవాలి. ఈ మాధవి అబద్ధం చెప్తుంది అమ్మాయి గారు. ఖచ్చితంగా ఈవిడ ఆ జీవన్ మనిషి. జీవన్ ఈవిడతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మాధవి చెప్పినట్టు జీవన్ ఇంటి దగ్గర ఉన్న బ్యాగు, చెప్పులు ఈవిడవేనని మనం ఎలా ప్రూవ్ చేయగలం రాజు? ఏదో ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం చేయించాలని అంది. ఒక కన్నేద్దాం పదండి అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా ఉంది బావగారు? కొంచెం పర్వాలేదు సుమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు మాధవి. ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు చేయాలి సార్. చేయగలరా? లేదంటే పూర్తిగా నయమయ్యాక చేస్తారా? మనకి దెబ్బ తగిలిందని ప్రజలకి చేయాల్సినవి చేయకుండా ఆపలేం కదా మాధవి. అందుకే సార్ మీరు ప్రజానాయకుడు అనిపించుకున్నారు. మీలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం గ్రేట్ ఫీలింగ్ సార్. నన్ను గెలిపించింది ప్రజలే కాబట్టి వాళ్ళని గెలిపించడం నా బాధ్యత మాధవి. ముందు ఆ విరూపాక్షి ఫైల్ తీసుకురా, లేదంటే అదే వంకతో ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాగే సార్. హో లా 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 హో లా 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 లా. చెప్పు జీవన్.
రాధిక, ఆ రాజు రూపలకి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? రావడం ఏంటి, నేరుగా వచ్చి అడిగారు. అవునా? మరి నువ్వేమైనా చెప్పావా? లేదు, నేను తెలివిగా తప్పించుకున్నాను. అసలేం జరిగిందో నేనొచ్చాక మొత్తం చెప్తాను. ముందు ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను, నువ్వు కాల్ చేయకు. సరే. సంతకం అయిపోగానే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్.